ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా యేసుక్రీస్తు. ఆయన మాటలు రెండు అంచులు కలిగిన పదునైన కత్తి వంటిది అని మనకు తెలుసు, చెప్పుకున్నాం. అది ప్రకటించే వాడికి, బోధించే వాడికి వర్తిస్తుంది, ఆ బోధ విన్నవారికి కూడా వర్తిస్తుంది అనే విషయం మీరు గమనించాలి. బోధించే వానికి వర్తిస్తుంది, బోధ విన్నవారికి వర్తిస్తుంది. పక్షపాతంతో కూడినది దేవుని వాక్యం కాదు. ఎవరికైనా, ఎంతవారికైనా, ప్రతి ఒక్కరూ కూడా దాన్ని షార్ప్ కిందకి వెళ్ళాలి. చెడును నిర్మూలించడానికే తప్ప ఈ ఖడ్గం మంచిని ఛేదించడానికి మాత్రం కాదు. చెడులో ఉన్నవారు దీన్ని అపార్థం చేసుకుంటారు, చెడులో ఉన్నవారు దీన్ని అపార్థం చేసుకుంటారు, మంచిగా ఉన్నవారు దీన్ని అర్థం చేసుకుంటారు. నేను వాక్యం చెప్పడానికే తప్ప దాన్ని నేను చేయటానికి కాదు అని ఎవరూ సమాజంలో, ప్రపంచంలో బైబిల్ బోధించేవారు చెప్పకూడదు. అందరూ వాక్యానికి లోబడాలి. మానవ రాజ్యానికి అనగా దేవుని రాజ్యంగా ప్రారంభింపబడిన భూమి మీద మానవ రాజ్యానికి రాజ్యాంగ పుస్తకం. అదే చట్టం, అదే న్యాయం, అదే ధర్మం. క్రైస్తవునికి పాఠ్య గ్రంథం, జీవిత గ్రంథం, నిత్య జీవానికి నడిపే గ్రంథం బైబిల్. ఇకపోతే ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘములో వాళ్ళు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న చోటు, సాతాను సింహాసనం ఉన్న స్థలము ఎక్కడుంది? పరలోకంలో యుద్ధం జరిగింది, అపవాది త్రోయబడింది, భూమి మీద మానవులు పుట్టారు, యజమానంలో పెట్టాడు. అప్పుడు భూమండల సంబంధమైన, వాయుమండల సంబంధమైన అధిపతిగా పిలువబడుతున్న ఈ దుష్టశక్తి మానవాళిని ఆవహించటానికి వచ్చింది. కనుక యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు అది మాట్లాడుతూ ఒక మాట అనడం మనందరికీ తెలుసు. ఏమనంటే, ఈ లోకరాజ్యములు వాటి మహిమయు నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు యేసుప్రభు. లోకాసు వార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో చూడండి ఒకసారి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో యేసుక్రీస్తు వారికి చూపించి, ఈ అధికారం అంతా ఈ రాజ్యములలో ఉన్న గొప్పతనాలు గాని అన్ని కూడా నీకు ఇస్తాను, ఎందుకంటే అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు. ఈ రోజు భూమి మీద రాజ్యం సాతాందనే చెప్పాలి. ఎందుకంటే దేవుని రాజ్యం బలోపేతంగా లేదు, వీక్ అయిపోయింది. దేవుని రాజ్యం అయితే ఈ ఎల్లకల్లోల దేనికి, ఈ దోపిడీ విధానాలు దేనికి, ఈ హత్య రాజకీయాలు దేనికి, ఈ హత్యలు దేనికి, ఈ ఉగ్రవాదం దేనికి? ఈ రోజు సమాజంలో జరుగుతున్న ఈ ఘోర కలి సాతాను వల్లే కలిగింది. అంటే దేవుని రాజ్యములోని వీర సైనికులు లేరా? దేవుని రాజ్యములో లేక సంఘములో వీర క్రైస్తవులు లేరా? వీరు వీటిని అడ్డగించే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? ఆలోచించండి. దేవుని రాజ్యం ఆ రాజుల కాలంలో దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు. సంఘం అనే దాన్ని స్థాపించిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన 3,000 మంది ప్రారంభించారు. అందులో దేవుడు చేర్చాడు వాళ్ళని.
ఏర్పడిన 25 ఏళ్లకే పౌలు వాడను, క్రీస్తు వాడను, అపొల్లో వాడనని, క్రీస్తు వాడనని ముక్కలైపోయారు. మొదటి 100 ఏళ్లలోనే ప్రారంభ సంఘం ప్రారంభపడిన 100 ఏళ్లలోనే క్రైస్తవ్యం 4 ముక్కలుగా పిలువబడుతుంది. అక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అనే బాధ కూడా పౌలు గారు మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో రాశాడు. అలా ప్రారంభింపబడిన చిన్ని రాయి భూతలం అంత పెద్దదవుతుంది అన్నాడు దేవుడు. చేతి సహాయం లేక విడువబడిన రాయి ఈ మహావిగ్రహాన్ని 4 సామ్రాజ్యాలను చితకొట్టి ధూళి చేసి గాలికి ఎగురవేసి ఆ రాయి పడి భూతలం అంత పెద్దదైందంటే క్రీస్తు సామ్రాజ్యము భూమి అంతటి మీద ఉన్నదా? అది ప్రశ్న. క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించక ముందు, బాగా వినాలి, క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించక ముందు, క్రీస్తు ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దం. ఎంతకాలం బ్రతికాడు? 33 సంవత్సరాలు. ఎప్పుడు చనిపోయాడు? 33లో చనిపోయాడు. పెంతెకొస్తు పండుగ దినాన్ని ప్రారంభింపబడిన సంఘం ఎప్పుడు స్థాపించబడింది? యేసు చనిపోయిన తర్వాత ప్రారంభించబడింది. అంటే 33 క్రీస్తు శక 33లో క్రీస్తు సామ్రాజ్యం ఆరంభమైంది యెరూషలేములో. అదే సంఘం, రాజ్యం. అపొస్తలుల 2వ అధ్యాయం నుంచి మీరు 6, 7 అధ్యాయాలు చదువుతుంటే వేల మంది చేరిపోతుంటారు. అలాగే ఆసియాలో ఉన్న సంఘాలు, అలాగే యూరప్ ఆసియాలో ఉన్న సంఘాలు, ఎన్ని సంఘాలు, బోలెడన్ని సంఘాలు ప్రారంభమైపోయాయి. ఈ సంఘాలు మొదటి 100 ఏళ్లలోనే క్రీస్తు వాడనని ఒకడు, కేఫా వాడనని ఒకడు, పౌలు వాడనని ఒకడు, అపొల్లో వాడనని ఒకడు విడిపోతున్నట్టుగా యూరప్లో ఉన్నటువంటి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం క్రైస్తవులకు ఉత్తరం రాశాడు ఆయన. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 11, 12 వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. అంటే సంఘం పెరుగుతుంది, దెబ్బతింటుంది, పెరుగుతుంది, దెబ్బతింటుంది, పెరుగుతుంది, దెబ్బతింటుంది, 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 దెబ్బతినేసింది. ఎందుకంటే 2వ శతాబ్దం వచ్చేసరికి ఆర్సిఎం అనేది పుట్టింది, రోమన్ క్యాథలిక్ మిషన్. అక్కడి నుంచి లూథరన్ మిషన్ పుట్టింది. అంటే వీళ్ళందరినీ ప్రొటెస్టాంట్లు అంటారు వీళ్ళు. ఇలా 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దేవుని సంఘం ఏది, దేవుని రాజ్యం ఏది, భూతలం ఎంత పెద్దదవుతుందని ప్రవక్త అయిన దానియేలు ద్వారా దేవుడు చెప్పించిన మాట భూతలం అంత ఎక్కడైంది? పెంతెకొస్తూలుగా పిలువబడ్డారు, ప్రెస్బిటేరియన్స్గా పిలువబడ్డారు, రోమన్ కాథలిక్లుగా పిలువబడ్డారు, బ్యాప్టిస్టులుగా పిలువబడ్డారు, ప్రొటెస్టాంట్లుగా పిలువబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారా? చివరికి వీళ్ళ నోట్లో చెప్పుకుని మాట్లాడదచ్చా, మీరు పెంతెకొస్తా, లూథరన్నా, బాప్టిస్టా, ఆర్సిఎమ్మా? చూసారా? అసలు యేసు అనే పదం, పోను పౌలు పదం లేదు, అపొల్లో పదం లేదు, అపొల్లో పదం కేఫా గారి పేరు లేదు. అంటే దేవుడు మొదటి శతాబ్దం 33లో ప్రారంభించిన ఆ చిన్ని రాయి సర్వభూతలమంత పెద్దది అవుతాదని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మొదటి 100 సంవత్సరాలలో గలతీయ, ఫిలిప్పు, సమరయ, యూదయ ప్రాంతాల్లో సంఘాలు వెలిసిల్లిపోయాయి. ఒకటి కదండి, సంఘాలన్నీ డెవలప్ అయిపోయాయి. మరి సంఘాలు ఏవి ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి ప్రపంచంలో? ఈరోజు 21st సెంచరీలో మన ప్రపంచంలోకి చూస్తుంటే సంఘాలు కనబడటం లేదు. ఏ సంఘాలు కనబడుతున్నాయంటే మానవుల పేర్లు, సమాధుల పేర్లు, కోనేళ్ల పేర్లు, ఊర్లు పేర్లు, కొండల పేర్లు పెట్టుకున్న సంఘాలు మనకు కనబడుతున్నాయి. యెరూషలేము సంఘము పట్టణం పేరు, హోరేబు సంఘము కొండ పేరు, సీనాయి సంఘము కొండ పేరు, బెతెస్దా సంఘము కోనేటి పేరు. అంటే సర్వభూతలమంత పెద్దదవలసినటువంటి ఈ చిన్న రాయి ఏమైపోయింది అంటే పతనమైపోయింది. ఎందుకు? పరలోకంలో యుద్ధం జరిగిన తర్వాత పడద్రోయబడిన వాడు భూమండల సంబంధమైన, వాయుమండల సంబంధమైన అధిపతిగా వాడు
అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అలా చేజిక్కించుకున్నవాడు అంతరిక్షంలో ఉండవలసిన వీడు, వాయుమండల సంబంధమైన అధిపతి చెప్పాను మీకు. వాడు ఏం చేశాడంటే, మనిషి ఎప్పుడైతే భూమి మీద ఆవిర్భావం జరిగిందో దేవుడు తన పిల్లలను చేశాడో కిందకు దిగాడు. అలా దిగినవాడు ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు పాత నిబంధన అంతా నాశనం చేశాడు. భక్తుల జీవితాలను నాశనం చేశాడు. ఇశ్రాయేలు బ్రతుకులు కన్నీటిమయం చేశాడు. ఇశ్రాయేళ్ల మధ్య భీకర సంగ్రామాలు జరిపించాడు. ఈ రోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఇశ్రాయేలీలు ఇస్లామీ సంగ్రామాలు జరిగిస్తూనే ఉన్నాడు. వదిలేయండి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ రాయి సర్వభూతలమంత పెద్దదవ్వలసిన ఈ రాయి నామరూపాలు లేకుండా కనిపించకుండా పోయింది. ఇప్పుడు యుద్ధాలుగా కనిపించడం లేదు, కానీ వాళ్ళు వేరైపోయారు, వీళ్ళు వేరైపోయారు, వాళ్ళు వేరైపోయారు. ఈరోజు క్రైస్తవులు అనే పదం మర్చిపోయి ఆమె రోమన్ క్యాథలిక్ అండి అంటాడు, ఆమె బ్యాప్టిస్ట్ అండి అంటాడు, ఆమె పెంతెకొస్తు అండి అంటాడు, ఆమె లూథరన్ అంటాడు. ఏమైపోయిందనమాట? ఈ సర్వభూతలమంత పెద్దదవ్వలసిన రాయి మర్చిపోయింది వ్యవస్థ. మనుషులు మర్చిపోయారు. దేవుని రాజ్యం ఉన్నదన్న సంగతి మర్చిపోయి వస్తాది దేవుని రాజ్యం అనే ఒక అబద్ధమైన మాట సమాజంలో సాతానుడు ప్రవేశపెట్టాడు ఆ రోజు. అది మీరు యూదులను అడిగితే మెస్సియా రాబోతున్నాడు, వాళ్ళు మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారు. ఇకపోతే రోమన్ క్యాథలిక్స్ గాను, లూథరన్స్ గాను, గ్రూప్ ఫెలోషిప్లు గాను ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళేమంటారు? యేసు రాజుగా వస్తాడు అని పాడుతున్నారు. అంటే ఇప్పుడు వ్యవస్థ ఏమైపోయిందనమాట, ఈరోజు 21st సెంచరీకి వచ్చేసరికి యేసు అసలు రాజుగా రాలేదు, రాజుగా రావాలి అని పాడేస్తున్నాడు. వచ్చేశాడు, రాజ్యస్థాపన జరిగిపోయింది, ప్రాణాలు ఇచ్చాడు ఆయన, సంఘ ప్రారంభం జరిగింది, రాజ్య ఆరంభం జరిగింది. కానీ ఇంకా రాజ్యారంభం జరగలేదని, రాబోతున్నాడని, అప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతాడని, అప్పుడు మెస్సియా వచ్చి ప్రపంచాన్ని పాలిస్తాడని ఇస్లాం వాళ్ళు, ఇశ్రాయేలు ఎదురు చూస్తూ, అందులో క్రైస్తవులు కూడా తోడైపోయారు. యేసు రాజుగా వస్తున్నాడు అని పాడుతూ. అంటే 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు యేసు రాజ్యం భూమి మీద లేదు అనే ఒక గుడ్డి నమ్మకాన్ని ప్రజల్లో పెట్టేసింది ఈ యుగ సంబంధమైన దేవత. పెర్గములో ఉన్న సంఘానికి ఆ రోజే రాస్తూ ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాస్తున్నాడు? ఏమని రాస్తున్నాడు? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. నిజమే కదండి? ప్రపంచంలో ఉన్నవాడు పెర్గములో ఉన్నవాడలాగా ఉన్నారా లేదు చూడండి. 1వ శతాబ్దంలోని మాట. సాతాను సింహాసనం ఉన్న చోట నువ్వు ఎక్కడున్నావు కాపురం? నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఊరు, నీ జన్మభూమి నిన్ను ఎలా మార్చేసిందో చూసావా? నిన్ను ఏ విధంగా మార్చింది చూసావా? నిన్ను మార్చేసింది అది. నువ్వు యేసు రాజ్యంలో ఉన్నావని, అదే దేవుని సంఘమని, అదే నువ్వు కూడుకుంటున్నావు, సంఘముగా మీరు కూడుకుంటున్నారని, ఇందులోకి మీరు వస్తున్నారని. నేను పుట్టేటప్పటికండి యేసు రాజ్యం నాకు ఎక్కడ కనబడలేదండి. యేసు రాజ్యం ఎక్కడ? నా 12వ ఏట నుండి కూడా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. నా 16వ ఏట వరకు ఆ సంఘానికి వెళ్తే అతనుకు బోధ చేస్తాడు, ఈ సంఘానికి వెళ్తే ఇతనుకు బోధ చేస్తాడు, ఈ సంఘానికి వెళ్తే ఇతనుకు బోధ చేస్తాడు. ఎవరి బోధ వారిది. ఏమండి? ఫెలోషిప్ వాళ్ళది ఫెలోషిప్ బోధ, సంస్థల బోధ. అంటే ఏంటి? రోమన్ క్యాథలిక్స్ అని, లూథరన్స్, ఇవన్నీ ప్రెస్బిటేరియన్స్, ఇవన్నీ సంస్థలు. ఇలాంటివి ప్రపంచంలో 3000కు పైగా విస్తరించున్నాయి. 3000కు పైగా ప్రపంచం అంతా. మరి యేసు రాజ్యం ఏది? యేసు రాజ్యం లేదు. క్రీస్తు సంఘమేది? క్రీస్తు సంఘం లేదు. సాతాను వాయుమండల సంబంధమైన అధిపతిగా భూమి మీద తన సింహాసన అధికారాన్ని, ప్రభుత్వాన్ని నడుపుతుంది. భూమి మీద తన ప్రభుత్వాన్ని నడుపుతూ యేసు సామ్రాజ్యాన్ని కనబడకుండా చేసేసింది. కానీ దేవుడు ఒక మేలు చేసి పెట్టాడరా. అదేంటో చెప్పంటారా? ఆ రాయి భూమి మీద మరిచిపోబడిన, ఆ రాయి భూతలం అంత పెద్దది కాకుండా, కనబడకుండా చేసిన ఈ యుగ సంబంధమైన దేవత బైబిల్ను మాత్రం దూరం చేయలేకపోయిందండి. ఆ రాజ్యానికి సంబంధించిన రాజ్యాంగం
బైబిల్ దేవుని పుస్తకాన్ని మాత్రం చాలా సార్లు నాశనం చేయాలనుకుంది చరిత్రలో, చాలాసార్లు దాన్ని మంటల్లో తగలబెట్టాలనుకుంది. కానీ ఆ పుస్తకం భద్రం చేయబడింది. అది ఉండబట్టే మరలా 20వ శతాబ్దంలో పుట్టిన నేను ఎవరిని అడిగినా నాకు సరైన సమాధానం ఇవ్వకపోయినందున దాని మీద తపస్సు 25 ఏళ్లు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ రాజ్యాంగంలో దేవుని రాజ్యం అంటూ ఉందని, అది 2000 సంవత్సరాల క్రితం భూమి మీద 33లో ప్రారంభించబడిందని, అది పుట్టిన స్థలం యెరూషలేమని, దాన్ని ప్రారంభించిన క్రీస్తు మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన సంఘం అని, 3000 మంది ద్వారా ఆ రోజు చేర్చబడిన వారు ఆ సంఘం ప్రారంభమైందని, ఏదా సంఘం అని వెతికితే కనిపించలేదు 1900 సంవత్సరాల తర్వాత పుట్టిన నాకు. అప్పుడు నేను వెతకవలసి వచ్చింది. మరి ఎక్కడా లేదు. ఏం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి తండ్రి అన్న తండ్రిని నేను అడిగినప్పుడు, స్టార్ట్, నువ్వే మరలా పునరుజ్జీవింప చేయాలి, బ్రతికించాలి దాన్ని. భూతలం అంత పెద్దదవ్వాల్సిన ఈ సామ్రాజ్యాన్ని, పేరుకు భూతలం అంత పెద్దదైంది. క్రైస్తవులు అందరూ క్రైస్తవులు అని చెప్పుకున్నారు తప్ప, అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటూ వీళ్ళందరూనూ యేసురాజుగా వస్తున్నాడని పాటలు పాడుతున్నారు. ఏమైంది ఆ సామ్రాజ్యం? సమాధి చేయబడింది. ఆ పెట్టి తెరిచిన వాడు బీడి సుందర్రావే ప్రపంచ చరిత్రలో 19వ శతాబ్దం తర్వాత. అప్పుడు చూశాను ఆ సంఘాన్ని. నేను తెరిచింది ఆ శవపేటికి కాదు, కానీ నేను తెరిచింది దేవుడిచ్చిన రాజ్యాంగాన్ని, బైబిల్ని, 66 పుస్తకాలు. దాని గురించి, క్రీస్తు రాజ్యం గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల సారాన్ని బయటకు తీశాను. యేసు పలికిన మాటలను బయటకు తీశాను. అపోస్తులుడు చెప్పిన బోధన బయటకు తీశాను. వీళ్ళన్నిట్లో నాకు కల్పించింది ఏంటంటే, ఒక మహాసామ్రాజ్యం భూమి మీద స్థాపించబడింది. మొదటి శతాబ్దంలో ఎక్కడుంది అని అడిగితే, సమాజంలో, ప్రపంచంలో, మనుషుల మధ్య లేదు, కానీ సమాధి చేయబడింది. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ లోకసువార్తలో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో ప్రభు అని అడిగితే, యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నాడు. చాలా మంది అలా అక్కడంటారు. అమెరికాలో అంటాడు, ఇంగ్లాండ్లో అంటాడు, ఇండియాలో అంటాడు, పాకిస్తాన్లో అంటాడు, ఆఫ్ఘనిస్తాన్లో అంటాడు. నమ్మకండి మీరు ఆ మాట. మీ మధ్య అంటే భూమి మీద నరులైన నా పిల్లలైన వారు, నమ్మిన వారు ఎంతమంది ఎక్కడ ఉన్నా భూతలంలో అక్కడ ఉంది దేవుని రాజ్యం అంటాడు. చూడండి అక్కడ. బాగా వినాలి మీరు. మెస్సియా వస్తాడు, రాజ్యస్థాపన చేస్తాడు అని అమాయక ప్రపంచం ఎదురు చూస్తుందో ప్రక్క. మెస్సియా వచ్చాడు, రాజ్యస్థాపన చేశాడు, భూమి మీద భూతలం అంత పెద్దదిగా చూడాలని అనుకున్నాడు, కానీ దాన్ని పాతేశారని నిజం సాతాను అమాయక ప్రజలకు తెలియకుండా, ఈ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు క్రీస్తు సువాసము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగించుచున్నది. 2 కొరింథీ 4:4 ఉందా మాట. తర్వాత చదవండి మీరు. ఇప్పుడు చదవండి. లోకసువార్త 17వ అధ్యాయం 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? పరిసయ్యులను అడిగినప్పుడు, పరిసయ్యులు యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యం మీరు చూస్తున్నట్టుగా బాణా సంచాలతో, బోర ధ్వనులతో మీ మధ్యకి రాదయ్యా. ఎలా వస్తుంది? ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. మీ మధ్యనే మీరేనా దేవుని రాజ్యంగా మలచబడతారు. నా మరణ సమాధి పునరుద్ధానంతో మీరు మార్చబడతారు. నా మరణ సమాజ పునరుద్ధానంతో రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ రాజ్యములో ఎంతమంది వస్తారో నేనే దానితో చేరుస్తుంటాను. అది యెరూషలేము పట్టణం, పెంతెకొస్తేను. ఆ రోజు పుట్టింది సంఘం 3000 మందితో. దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అంటే, యేసు రాజుగా వస్తాడు, రాజ్యస్థాపన చేస్తాడని నువ్వు పాడిన పాటలో అర్థం ఉందా? ఆలోచించండి. ఆదాము పుట్టిన కాలానికే యుగ సంబంధమైన దేవత దేవుని కుమారులను నాశనం చేసే పుణుకు పుచ్చుకుంది. ఆదాము నుంచి కొట్టడం మొదలుపెట్టింది, యేసుక్రీస్తు వరకు కొట్టింది. అందుకంటాడు, మొదటి ఆదాము తప్పు చేశాడు, రెండో ఆదాము కాపాడుకున్నాడు అని. నిజంగా పత్రికలు చదువుతుంటే మీకు ఆ జ్ఞానం అర్థం అవుతుందర్రా. మీరు ఏం చదువుకుంటున్నారు చెప్పండి? దేవుని ఆశలను, దేవుని కలలను పండిస్తూ వారి వారి తరాలలో, కాలాలలో నెరవేరుస్తూ వచ్చారు. కానీ 2వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు, అనగా ఇంచుమించు 1800-1900 సంవత్సరాలు కాలగర్భంలో దేవుని రాజ్య సువార్త, కాలగర్భంలో దేవుని సంఘం, కాలగర్భంలో దేవుని రాజ్యం
కలిసిపోయింది. ఎందుకో తెలుసా? సాతాను కాపురమున్న స్థలము గనుక. ఇది పెర్గములో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ చెందుతుంది ఇది. దేవుని పిల్లలారా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతే అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంతేయప్ప. హూ ఈజ్ హీ? అంత్యోప అంటే ఎవరు తెలుసా? దేవునికి సాక్షిగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు అని అర్థం. అంత్యోప అంటే అర్థం గ్రీకు భాషలో. అంత్యోప అనే దానికి అర్థం దేవుని కోసం బ్రతికి ప్రాణాలు విడిచిన మహనీయుడు అని. రేపొద్దు నా ప్రాణాలనే తీస్తారు. హతసాక్షి అన్నారు. 3వ శతాబ్దంలో ఎవరు పుట్టలేదు, 4వ శతాబ్దంలో ఎవరు పుట్టలేదు, 5వ శతాబ్దంలో ఎవరు పుట్టలేదు. దేవుడు 1900 సంవత్సరాలు సైలెంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక మంచి పేరబుల్ చెప్తుండేవాడు యేసుక్రీస్తు. అతని పొలాన్ని లేదా అతని స్థలాన్ని లేదా అతని పంట భూములన్నింటినీ కాపులకి గుత్తకిచ్చాడట. ఆయన అంతరం వెళుతున్నాను, నేను వస్తాను, మీరు పండించండి, అప్పుడు నాకు ఇవ్వండి, మీరు తినండి, మిగిలింది నాకు ఇవ్వండి అని ఆ యజమాని తన పొలాలన్నీ వాళ్ళ కాపులకి గుత్తకిచ్చి విదేశాలు వెళ్ళిపోయాడు. దేశాంతరం పోయాడు. ఆ దేశాన్ని హద్దులు దాటి ఎక్కడికో వెళ్ళాడు. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత తన సేవకులు పంపాడు. కొందరిని చంపారు, కొందరిని తరిమి కొట్టారు. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారు మీరు? సమాజానికి అర్థం కాలేదు అది. ఈ సమాజానికి అర్థం కాలేదు ఆయన ఉపమానం. అప్పుడు ఒక మాట అనుకున్నాడట, నా కొడుకునే పంపుతాను. నా కొడుకును చూసిన వెంటనే ఆ కాపులు ఏమనుకుంటారు? యజమాని కుమారుడు, ఇతనికి డబ్బు మనం ఇచ్చేయాలి, ఇతనికి మనం డబ్బు ఇచ్చేయాలి, సంపాదన, పొలం మీద వచ్చిన లాభం ఇతనికి ఇచ్చేద్దాం అని అనుకున్నాడట తండ్రి. పంపాడు కొడుకుని, చంపారు కాపులు. వాళ్ళేమనుకున్నారు? ఉరేయుడు వారసుడురా. ఇంతవరకు వచ్చిన వాళ్ళు పనివాళ్ళు, ప్రవక్తలు, శిష్యులు, అపోస్తలులు, ఇంతవరకు వచ్చిన వాళ్ళు పనివాళ్ళు. ఇప్పుడు యేసే వస్తున్నాడు, ఆ యజమాని కుమారుడే వస్తున్నాడు మన దగ్గరికి పంట పని కనెక్ట్ చేసుకోవటానికి. కనుక ఇతను బ్రతుకుంటే ఎప్పటికైనా ఈ మనకి ఇది దక్కదు, కనుక ఇతను చంపేద్దామని చంపేశారు. ఆయనే యేసుక్రీస్తు. అలా యేసును చంపిన ఈ సమాజం, అలా యేసును సమాధి చేసిన ఈ సమాజం, దేవుడు నా కొడుకునే చంపేశారా? తిన్నంతకాలం తిన్నారా? రా పంటలో కొంత నాకు ఇవ్వమని చెప్పి వెళ్ళాను కదా, అది నా పొలం కదా. వచ్చి సంహరించేసేటట్టు వాళ్ళందరినీ, నరికేసేటట్టు అందరినీ. ఏ కాపులకు గుత్తకిచ్చాడో వాళ్ళందరినీ నరికి పడేసాడట దేవుడు. యజమాని వచ్చి చెప్తున్నాడు, 430 సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు. ఇశ్రాయేలీయుల ప్రార్థన దేవుడు వినలేదు. 430 సంవత్సరాల, ఎన్ని తరాలండి, ఎన్ని తరాలు ప్రార్థన వినలేదు? 5-6 తరాలు లేదా 10 తరాల వాళ్ళ ప్రార్థనలు దేవుడు వినలేదట. ఇశ్రాయేలులో 10 తరాల వారు, ఈ తరాల్లో పుట్టిన వారంతా ఈ బానిస బ్రతుకుల్లోనే చచ్చిపోయారు ఈజిప్ట్ దేశంలో. 430 సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పటికే నేను ఒక నాయకుడిని పంపాలి, అతడే మోసెస్. నాయకుడు పుట్టాలంటే మీరు అడిగిన వెంటనే ఇవ్వడు. అతని కాలం రావాలి, అతని పంపాలి అనుకోవాలి. ఎవరిని పంపాలో, ఏ తరంలో అతను వస్తాడో దేవుడు తెలుసుకోవాలి. తరానికి ముందు రావాలా, తరం తర్వాత రావాలా? అతను ముందుగా వచ్చేస్తే మంచిదా, మధ్యలో వస్తే మంచిదా, చివరిలో వస్తే మంచిదా అని ఆలోచించి పంపుతాడు. అదే పౌలు గారిది మనకి. అందరికంటే కడపట పుట్టిన నేను అంటాడు. అకాలమందు పుట్టిన నేను అంటే నేను పుట్టవలసిన పరిస్థితులు వచ్చేసాయి. అపోస్తులను చంపేశారు, శిష్యులను చంపేస్తున్నారు. సమరయ, గలిలయ ప్రాంత, యూదయ ప్రాంతాలకు చెదిరిపోతున్నారు. యాకోబుని కత్తితో నరికేశాడు. యోహాను పద్మాసు దీపంలో బంధింపబడ్డాడు. పౌలు నాయకుడు రావాలి. ఏ కాలంలో ఎవరు రావాలో నిర్ణయించేది దేవుడు. అలా కాలానికి ఇన్ని 1900 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు పుడితే అతని సంగమా అని అడుగుతున్నావంటే నీకు అసలు బైబిల్ తెలుసా? నాయకుడు కావాలని నువ్వు అడగవలసింది,
నాయకుడు కావాలని కోటాను కోట్ల మంది దేవదూతలు అడుగుతున్నారు దేవుణ్ణి, ప్రభువా ఈ రాజ్యాన్ని మరలా నీ రాజ్యాన్ని పునరుజ్జీవింప చేయి, బ్రతికించు అని. పరదేశులో ఉన్నవాళ్ళు మండిపడిపోతున్నారు. ఎందాక మా నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ఎందువో తండ్రి అని బలి అయిపోయి, భూమి మీద బలి అయిపోయిన ఎంతో మంది భక్తులు ఆలపిస్తున్నారు, అడుగుతున్నారు, నాయకత్వాన్ని పంపు తొందరగా, ప్రపంచాన్ని నాశనం చేసే తొందరగా. అందుకే ఒక నినాదం ఇచ్చాను, అంత్యకాలపు పిలుపు చివరి గడియ మేలుకొలుపు. అదే పిడి సుందరరావు లేపుతున్నాడు సమాజాన్ని. ప్రియులరా, పిడి సుందరరావు చూడగానే ఏదో అనుకున్నారు కదా మీరంతా. నాకు వచ్చిన కష్టాలు మీకేమొస్తాయర్రా? ఇన్ని కష్టాలు ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా ఎన్నడూ నేను వెనకడుగు వేయలేదండి. నా వాళ్ళు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను కావాలనుకునే వాళ్ళు, నన్ను కోరుకునే వాళ్ళు, తమ కలలలో, తమ ప్రార్థనలో, తన జ్ఞాపకాలలో నన్ను ఊహించుకున్న వాళ్ళు, నా వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, ఈ ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళ ప్రార్థనలే ఈరోజు నేను ఎన్నో ప్రాణాపాయాల నుంచి బయటపడ్డాను. నా తలలో 3 సార్లు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది తలకి. నన్ను పిచ్చివాడిని చేయాలనుకుంది సాతాను సింహాసనం ఉన్న ఈ సమాజంలో. అంత్యప సాక్షిగా మారిపోయిన వాడు అదే అంటున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? సాతాను కాపురమున్న ఆ స్థలములో 13వ వచనం, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియొప. అంతియొప అతని పేరు, అంతియొప. నా గురించి చచ్చిపోయాడు, నా గురించి చచ్చిపోయాడు ఆయన, నా గురించి చచ్చిపోయాడు అంతియొప అంటున్నాడు. చూడండి, నా గురించి నా దేవుడు అదే మాట పలకాలి, ఈజ్ మై సన్ అని. నా కొడుకును పంపితే ఆ మాట, నా కొడుకు మాటలు వింటారని యేసును పంపితే యేసుని చెప్పింది ఈ లోకం. నా కొడుకు ముందు ప్రవక్తలను, పనివాళ్లను, సేవకులను, అపోస్తులను పంపాడు తండ్రి. వాళ్ళని చంపేసింది లోకం, అందరినీ చంపింది. నన్ను బ్రతకనిస్తుంది అనుకుంటే పొరపాటు. నా ఆశయాలను చంపుతుంది, నా విప్లవాన్ని చంపుతుంది, నా ఆలోచనలు చంపుతుంది, నా కోరికలను చంపుతుంది. తండ్రి కలలు పండించటానికి నేను ఎన్ని విప్లవాలు చేశానో ఆ విప్లవాలన్నిటినీ మసి చేస్తుంది. ఆరంభంలోనే నాశనం చేసేస్తుంది. ఓటమిని స్వీకరించాలని ఓడించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది, సర్వ శక్తులు ఒడ్డుతుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? హతసాక్షి కావాలే తప్ప. ఎందుకంటే ఇది చివరి గడియ. విశ్వం వినాశనం వైపు పరుగులు తీస్తుంది వేగంగా. నాశనం కాక తప్పదికిది. నన్ను గూర్చి సాక్షి అని అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములలో అంటున్నాడు. చూడండి, అంతియొప చంపబడ్డాడు. అంతియొప చంపబడ్డాడండి. 11వ అధ్యాయం 3వ వచనం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. నేను నా ఇద్దరు సాక్షులకు, మోషే, ఏలియాలకు నేను ఏమిస్తాను? అధికారం ఇస్తాను. వారి గోనెపట్ట ధరించుకుని, వారి గోనెపట్ట కట్టుకుంటారు. 1260 దినములు ప్రవచింతురు. 1162 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట, భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దీపస్తంభములై ఉన్నారు. 17వ అధ్యాయం 6వ వచనం. 17వ అధ్యాయం 6వ వచనం. చంపేస్తాడండి. ప్రకటన గ్రంథాల కిందకి వెళ్ళేసరికి ఇద్దరిని చంపేశారు. మోషేని చంపేశారు, ఏలియాని చంపేశారు. పండగ చేసుకున్నారట వాళ్ళు చచ్చిపోతే. ఏమండి? మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం యొక్కను మత్తిల్లి ఉండుట చూచి, మత్తిల్లి ఉండిందట, మత్తిల్లిపోయిందట. దానికి మత్తు కావాలి. మత్తు కావాలంటే నరరక్తం కావాలట. ఆ నరులు ఎవరో కాదు, పాపులు కాదు, దేవుని పిల్లల బలి. దేవుని పిల్లల బలి. వాడ రక్తమే కావాలట దానికి మత్తు ఎక్కడానికి. 18వ అధ్యాయం 24వ వచనం.
18:24 మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము భూమి మీద వధింపబడిన వారి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడెను. ఇంతమంది రక్తాన్ని తాగిన ఈ పిశాచి ఈ రోజు నా రక్తానికి ఆశపడడం లేదనుకుంటున్నారా? 22 అపోస్తుల కార్యం 20వ వచనం, సాక్షియగు స్టెఫను యొక్క రక్తాన్ని చిందింపబడినప్పుడు నేను కూడా సంఘాన్ని హింసించి చెరసాల్లో వేసి కొట్టి చంపే అధికారాన్ని పొందిన నేను కూడా దగ్గర నిలిచి అందుకు పాపిష్టి వాడిని ప్రధాన పాపిని నేను అంటున్నాడు పౌలు. స్టెఫెను రక్తం కారుతుంటే, స్టెఫెను రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే, స్టెఫెను రక్తపు మడుగులో గళం విప్పి తండ్రి నన్ను చేర్చుకొని అడుగుతుంటే మత్తెక్కుతుందండి యుగ సంబంధమైన దేవత. 1900 సంవత్సరాల తర్వాత సంఘం అనేది ఏంటో, అది దేవుని రాజ్యం అని చెప్పి ప్రవక్తల ప్రవచనాలను ధర్మశాస్త్రంలోని అనేక సంగతులను బోధించి ఇది యేసు రాజ్యం వచ్చింది, పాలన జరుగుతుంది, పాలనలో మనం ఉన్నాము, ఇది ఒక సార్వత్రిక సంఘము, ఆరంభానికి మరలా దాన్ని పునరుజ్జీవింపజేసేది జైశాలి పిడి సుందర్రావు చెప్పిన నన్నే ఉంచకుండా చేయటానికి ఈ సింహాసనం మీద కూర్చున్న యుగ సంబంధమైన దేవత ప్రయత్నాలు చేస్తుంది. అంటే దేవుని పిల్లలైన వారందరూ కూడా వృద్ధాప్యం వచ్చినంత వరకు తమ జీవితాలను దేవుని కొరకు ఫణంగా పెట్టారనేది బైబిల్ చెప్పిన నిజం. ఒక పౌలు వృద్ధుడైనంత వరకు, ఒక పేతురు వృద్ధుడైనంత వరకు, ఒక యోహాను పద్మాసుదేపులో వృద్ధుడైనంత వరకు, వాళ్ళ చివరి ముసలి జీవితం వరకు వాళ్ళు అలాగే నిలబడ్డారండి. సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షియుండిన అంతియప అనువాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగదును. పెర్గములో ఉన్న క్రైస్తవులు ఎలా ఉన్నారటండి? అంత్యపైన దేవుని సాక్షిగా, అంత్యపై స్టెఫెను చచ్చిపోయినప్పుడు పౌలు ఎలా సాక్షిగా ఉన్నాడో, అంత్యపైన అన్న ఆయన్ని యేసుక్రీస్తు కోసం అతను చంపినప్పుడు సాతాను, సంఘం, పెర్గములో ఉన్న క్రైస్తవ్యం, పెర్గములో ఉన్న తొలి శతాబ్దంలో ఉన్న ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చలనం చెందకుండా విశ్వాసం కలిగి పట్టుదలతో గట్టిగా ఉన్నారు అట. వాళ్లే ఈ రోజు నా చుట్టూ ఉన్న నా పిల్లలు. పెర్గములో ఉన్నవారే ఈ రోజు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న వాళ్ళు పోగొట్టుకున్నారు అంత్యపైని, వీళ్ళు చేపట్టుకున్నారు నన్ను వాడికి దొరకకుండా. వాడు చంపుకున్నారు పాపం, వీళ్ళు నన్ను జాగ్రత్త పెట్టుకున్నారు. ఈరోజు నన్ను గురించి ఆలోచించే నా పిల్లలైన ప్రతి ఒక్కరికి నా యేసు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఏంటో తెలుసా? ఇప్పటికీ మీరు నా కోసం ఆలోచించి మీ మంచి ఆలోచన ఈ విప్లవాన్ని నిలబెట్టాలి. ఒక అంత్యోపై హతసాక్షిగా మారిపోయిన సాతాను సింహాసనం ఉన్న చోట అంత్యోపై చచ్చిపోయిన, చంపబడిన పెర్గములో ఉన్న క్రైస్తవులు విశ్వాస విషయంలో నిలబడ్డారని ఉంది. రేపు నేను చచ్చిపోయినా మీరు అలాగే నిలబడాలి. గాడ్ బ్లెస్ యూ.